ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అయితే మార్కెట్లో దొరికి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, ఇవి 200 డిగ్రీల నుంచి 300 డిగ్రీల హీట్ మీద 3 టైమ్స్ మీకు హీట్ అయ్యి వస్తాయండి అవి. అది అతి తక్కువ ధరకు దొరికేయడం వల్ల 100% మాత్రం రిఫైన్డ్ ఆయిల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అయితే గానుగ నూనె వచ్చేటప్పటికి కేజీ ఇవాళ చెక్క గానుగ వస్తే 500 రూపాయలు ఉందండి, ఎద్దు గానుగ అయితే 700 రూపాయలు ఉందండి. ఈ ఆయిల్ మీకు ఏమవుతుందంటే కొంత పర్సంటేజ్, అంటే మీకు ఒక కేజీ కూర వండారనుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఒక 100 గ్రాములు వేయవలసి వస్తే కనుక ఈ ఎద్దుగానుగ నూనె అయితే దాంట్లో 300 గ్రాములు 30 గ్రాములు వేసి సరిపోద్ది. చెక్కగానుగ అయితే 50 గ్రాములు వేసి సరిపోద్ది. అలా లెక్కేసుకున్నా కానీ పెద్ద వేరియేషన్ ఏం లేదండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే దాని ఆలోచన కూడా పెట్టాలి. ఆలోచన పెట్టే పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళు పొద్దున్నైతే ఉరుకుల పరుగుల మీద పరిగెడుతున్నారు తప్పించి ఎవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అంతేగాని ప్రజలకి ఏంటంటే ఉన్న పరిస్థితులతో పోరాడుతున్నారు తప్పించి ఆరోగ్యం మీద దృష్టి పెట్టే పరిస్థితి ఎవరికి లేదండి. తెలుసు ప్రతి ఒక్కరికి, తెలియకుండా ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవన పోరాటంలో పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కావచ్చు, హౌస్ రెంట్లు కావచ్చు, వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు, వీటిని పోరాడుకోవడం, ఉద్యోగాలు వ్యాపారాలకు పరిగెడుతున్నారు తప్పించి పాపం ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా పోయింది పాపం. కొంతమంది మాత్రం ఈ మధ్యన అవేర్నెస్ వచ్చి ఒక్కొక్కరు కూడా మారడం జరుగుతుందండి.